హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్లో మనోజ్ వాజ్పేయి నటించిన ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. అదే భయ్యాజీ. మూవీలోకి వెళ్తే రామ్ చరణ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తిని అందరూ ప్రేమతో భయ్యాజీ అని పిలుస్తుంటారు. భయ్యాజీ తన ఊరిలో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. అందువల్ల ఊరిలోని వారందరూ కూడా భయ్యాజీని గౌరవిస్తారు. భయ్యాజీకి కాబోయే భార్య పేరు మితాలి. ఆమె ఒక నేషనల్ లెవెల్ షూటర్. తొందరలోనే భయ్యాజీకి మితాలీకి పెళ్లి జరుగుతుంది. అందువల్ల ఊరిలో అందరూ కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మితాలి తన మరిదితో వీడియో కాల్ మాట్లాడుతుంది. అతని పేరు వేదాంత్. భయ్యాజీ వేదాంత్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. వేదాంత్ ఢిల్లీ నుండి బీహార్కి తన అన్న పెళ్లికి వస్తున్నాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్ అయిన మోహన్, అభిషేక్ కూడా పెళ్లికి వస్తున్నారు. మరొక పక్క అభిమన్యు అనే ఒక అబ్బాయి ఢిల్లీలోని చాలా పవర్ఫుల్ వ్యక్తి అయిన చంద్రబన్ సింగ్ కొడుకు. అభిమన్యు కూడా తాగుతూ కారులో తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో భయ్యాజీ మళ్ళీ తన తమ్ముడు వేదాంత్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వేదాంత్, నేను నా ఫ్రెండ్స్తో కలిసి రైల్వే స్టేషన్ దగ్గర పరోటా తినడానికి వెళ్తున్నాను. తిని ట్రైన్ ఎక్కుతాం అని అంటాడు. అప్పుడు భయ్యాజీ, ట్రైన్ ఎక్కినాక నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత వేదాంత్ ఫ్రెండ్స్ వేదాంత్ని చూసి, మీ అన్నయ్య నీకు ఎందుకు అన్నిసార్లు కాల్ చేసి అడుగుతూ ఉంటాడు అని వేదాంత్ని ఆట పట్టిస్తారు. నిజానికి భయ్యాజీ తన తమ్ముడు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వేదాంత్ ఒక అమాయకుడు అని భయ్యాజీ అనుకుంటాడు. ఆ తర్వాత భయ్యాజీ, మితాలి ఊరిలో అందరూ కలిసి ఫంక్షన్లో డాన్స్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత భయ్యాజీ మళ్ళీ వేదాంత్కి ఫోన్ చేస్తాడు. కానీ ఈసారి వేదాంత్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు వేదాంత్కి ఏదో జరిగినట్లుగా తప్పుగా అనిపిస్తుంది. మరోవైపు చంద్రబన్ ఒక ఫ్యామిలీని బంధిస్తాడు. ఎందుకంటే అభిమన్యు మీద ఒక అమ్మాయి తనని రేప్ చేశాడు అని కంప్లైంట్ ఇస్తుంది. అందువల్ల ఈ విషయం చంద్రబన్కి తెలిసి ఆ అమ్మాయి తన ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తాడు. అయినా కూడా ఆ అమ్మాయి చంద్రబన్తో, నేను నిన్ను చూసి ఏం భయపడను. నీ కొడుకుకి నీకు శిక్ష పడేలా చేయడానికి నేను కమిషనర్ దగ్గరికైనా వెళ్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న చంద్రబన్కి బాగా కోపం వచ్చి ఆ అమ్మాయిని దారుణంగా చంపేస్తాడు. నెక్స్ట్ రోజు భయ్యాజీ తనతో ఉన్న వ్యక్తులైనటువంటి యష్ మరియు బోలా అనే వ్యక్తులను వేదాంత్ని పిక్ చేసుకోవడానికి స్టేషన్కి పంపిస్తాడు. కానీ యష్, బోలా స్టేషన్కి వెళ్ళి చూస్తే వేదాంత్ అక్కడ ఉండడు. ఈ విషయం తెలిసి భయ్యాజీ చాలా భయపడి వేదాంత్ ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి ఫోన్ చేసి అడుగుతాడు. వాళ్ళందరూ తెలీదు అని చెప్తారు. భయ్యాజీ ఫ్యామిలీలో అసలు వేదాంత్ ఎక్కడికి వెళ్ళాడు అని అందరూ భయపడుతూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత ఢిల్లీ పోలీసులు భయ్యాజీకి ఫోన్ చేసి, వేదాంత్కి యాక్సిడెంట్ అయింది, అందువల్ల మీరు త్వరగా ఢిల్లీకి రావాలి అని చెప్తారు. ఆ మాటలు విన్న భయ్యాజీ చాలా కంగారు పడి, అయినా కూడా ఫ్యామిలీని ఓదార్చి యష్, బోలాను తీసుకొని భయ్యాజీ వెంటనే ఢిల్లీకి వెళ్తాడు. ఆ తర్వాత భయ్యాజీ ఢిల్లీలోని పోలీస్ స్టేషన్కి చేరతాడు. అక్కడ ఉన్న ఏసీపీ మకన్ భయ్యాజీని చూసి, మీ తమ్ముడు వేదాంత్ చాలా ఎక్కువగా తాగి మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో వేదాంత్ చనిపోయాడు అని చెప్తాడు. ఈ విషయం విన్న భయ్యాజీకి జీర్ణం కాదు. ఎందుకంటే అసలు వేదాంత్కి మందు తాగే అలవాటే లేదు. కొంచెం సేపు తర్వాత మకన్ భయ్యాజీని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. కానీ అక్కడ వేదాంత్ శవం మార్చురీలో లేకపోవడం గమనిస్తారు. అంటే యాక్సిడెంట్ ఇంకెవరికో జరిగి ఉంటుంది. అప్పుడు కాంపౌండర్ వాళ్ళని చూసి, నేను ఇప్పుడే వేదాంత్ బాడీని క్లెయిమ్ చేయని బాడీ అనుకొని దాన్ని కాల్చడానికి పంపించాను అని చెప్తాడు. ఆ మాట విన్న భయ్యాజీ తన తమ్ముడి బాడీని కాలిపోకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర తన ఫ్యామిలీ సమక్షంలో అంతిమ సంస్కారాలు చెయ్యాలి అని తన తమ్ముడి డెడ్ బాడీ కోసం పరిగెత్తుకుంటూ వెళతాడు. మరోపక్క వేదాంత్ బాడీని అభిమన్యు మరియు చంద్రబన్ ఇద్దరూ కలిసి కాలుస్తూ ఉంటారు. అంటే వేదాంత్కి అభిమన్యుకి మధ్య ఏదో జరిగినట్లుగా తెలుస్తుంది. అందువల్లే వేదాంత్ చనిపోయాడు. కానీ వేదాంత్ అప్పుడే శ్వాస తీసుకున్నట్లు అభిమన్యు, చంద్రబన్ చూస్తారు. అంటే దాని అర్థం వేదాంత్ ఇంకా బ్రతికే ఉన్నాడు. వెంటనే అభిమన్యు తన నాన్న కలిసి వెంటనే వేదాంత్ను మంటల్లో పడేస్తారు. దానివల్ల వేదాంత్ బ్రతికి ఉండగానే మంటల్లో కాలి చనిపోతాడు.
ఆ తర్వాత భయ్యాజీ శవాలను కాల్చే ఆ ప్లేస్కి వచ్చి చూడగా తన తమ్ముడి బాడీ కాలిపోతూ ఉండడం చూసి భయ్యాజీ చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత భయ్యాజీ తన తమ్ముడి అస్థికలు తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. కానీ భయ్యాజీ వేదాంత్ అస్థికలని ఇంటికి తీసుకొని వెళుతుండగా వేదాంత్ ఫ్రెండ్స్ మిమ్మల్ని కలవాలి అని భయ్యాజీకి ఒక మెసేజ్ చేస్తారు. ఆ తర్వాత భయ్యాజీని కలిసిన వేదాంత్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అసలు ఏం జరిగిందో చెప్తారు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళుతుంది. నిజానికి వేదాంత్ మరియు తన ఫ్రెండ్స్ స్టేషన్ దగ్గర పరోటాలు తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అభిమన్యు ఫ్రెండ్స్తో పరోటాల గురించి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వేదాంత్ అభిమన్యుని గొడవ నుంచి దూరం చేయడానికి పక్కకు తోయడంతో అభిమన్యు పొరపాటున పెనం మీద పడి తన ఫేస్ కాలిపోతుంది. ఆ కోపంలో అభిమన్యు వేదాంత్ని కొట్టి కింద పడేసి కారుని వెంటనే తన మీదకు పోనిస్తాడు. దానివల్ల వేదాంత్ చనిపోయే సిచ్యువేషన్లోకి వెళ్తాడు. అది చూసిన వేదాంత్ ఫ్రెండ్స్ తమ ప్రాణాలను కాపాడుకోవటానికి అక్కడ నుంచి పారిపోతారు. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇదంతా విన్న భయ్యాజీ వేదాంత్ ఫ్రెండ్స్ని చూసి ఎందుకు మీరు తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారని బాగా కోప్పడతాడు. ఆ తర్వాత భయ్యాజీ మితాలీకి ఫోన్ చేసి వేదాంత్ని అటాక్ చేసి చంపేశారని చెప్తాడు. ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అప్పుడు వేదాంత్ వాళ్ళ అమ్మ గట్టిగా ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ రోజు భయ్యాజీ వేదాంత్ అస్థికలను ఇంటికి తీసుకువచ్చినప్పుడు భయ్యాజీ వాళ్ళ పిన్ని వేదాంత్ అస్థికలను చూసి ఏడుస్తూ భయ్యాజీని నోటికి వచ్చినట్లుగా తిడుతుంది. దీనివల్ల మనకు భయ్యాజీకి వేదాంత్ సవతి తమ్ముడు అని తెలుస్తుంది. కానీ భయ్యాజీ మాత్రం వేదాంత్ని తన సొంత తమ్ముడిలాగానే చూశాడు. ఆ తర్వాత భయ్యాజీ చిన్నమ్మ భయ్యాజీని చూసి ఎవరైతే నా కొడుకుని చంపారో వాళ్ళ బూడిద నాకు కావాలి, అప్పటి వరకు వేదాంత్ ఆత్మకు శాంతి కలగదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న భయ్యాజీ మాత్రం మనం ముందుగా వేదాంత్కి కర్మకాండలు చేద్దాం, వేదాంత్ దినం అయ్యేలోగానే వేదాంత్ని చంపిన వాళ్ళను కూడా చంపి వేదాంత్ ఆత్మకి శాంతి కలిగిద్దాం అని చెప్తాడు. వెంటనే భయ్యాజీ ఆచార సాంప్రదాయాల ప్రకారం వేదాంత్కి కర్మకాండలు జరిపిస్తాడు. ఆ అంత్యక్రియలకు ఊరి జనమంతా కూడా వచ్చి చూస్తారు. ఆ తర్వాత భయ్యాజీ తన చిన్నమ్మ కాకులకు పిండ ప్రదానం చేసి భోజనం తినడానికి పిలిచినప్పుడు ఒక కాకి వచ్చి భోజనం చేయకుండానే వెళ్ళిపోతుంది. దానివల్ల వేదాంత్ అమ్మ ఇంకా వేదాంత్ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది. వేదాంత్కి శాంతి దొరకలేదు అని అర్థమవుతుంది. దానితో వేదాంత్ అమ్మకి ఇంకా బాధ అనిపిస్తుంది. అలా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత భయ్యాజీ కోపంలో గూడెంలోకి వెళ్ళి ఒక చేతిపారను బయటకు తీస్తాడు. ఆ చేతిపార భయ్యాజీకి ఒకప్పటి ఆయుధం. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళుతుంది. భయ్యాజీ నాన్న గ్రామంలోని సేటు యొక్క అకౌంటెంట్గా ఉంటాడు. ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా భయ్యాజీ నాన్నను బాగా గౌరవిస్తారు. ఎందుకంటే భయ్యాజీ నాన్న గ్రామ ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూ ఉంటాడు. ఆ తర్వాత దాన్ని వారసత్వంగా భయ్యాజీ కూడా తీసుకొని గ్రామ ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ టైంలో భయ్యాజీ బయటకు వచ్చినప్పుడు అందరూ భయపడిపోయి తమ చూపుని క్రిందకు దింపుకునేవాళ్ళు. అలా భయ్యాజీ రాజ్యం కొన్ని రోజుల వరకు గడుస్తుంది. కానీ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చి శత్రువులు దాన్ని అవకాశంగా తీసుకొని భయ్యాజీ వాళ్ళ నాన్నను చంపేస్తారు. కానీ చనిపోయే టైంలో భయ్యాజీ నాన్న ఇప్పటి నుంచి నేను హింస చెయ్యను అని పేపర్ మీద రాపించి తన కొడుకు చేత ప్రామిస్ చేపించుకుంటాడు. దానితో భయ్యాజీ హింస చేయడాన్ని అప్పటి నుంచి వదిలేస్తాడు. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఎప్పుడైతే వేదాంత్ చనిపోయాడో భయ్యాజీ లోపల ఉన్న కోపం నిద్రలేస్తుంది. అందువల్ల వాళ్ళ నాన్న రాపించుకున్న పేపర్ను కాల్చివేస్తాడు. భయ్యాజీలో దాగి ఉన్న అసలు రూపం బయటకు రావడంతో ఊరిలోని అందరూ కూడా అలానే మారిపోతారు. అదే సమయంలో పెద్ద పెద్ద అధికారులు మినిస్టర్స్ దగ్గరకు భయ్యాజీ సింహం ఉన్న ఒక కాయిన్ వెళ్ళగానే దాన్ని చూసి అందరూ భయపడిపోతారు. ఎందుకంటే పాత భయ్యాజీగా మళ్ళీ మారిపోయాడు అని భయపడుతూ ఏదో మారణ హోమం జరుగుతున్నట్లు అందరూ భయపడతారు. ఆ తర్వాత భయ్యాజీ తన పాత జీపులో కూర్చొని తన మనుషులతో కలిసి ఢిల్లీకి బయలుదేరతాడు. గ్రామంలోని ప్రజలందరూ కూడా భయ్యాజీ వైపే ఉంటారు. ఆ రోజు రాత్రి వేదాంత్ చనిపోయాడు అని ఫేక్ స్టోరీ చెప్పిన
ఏసీపీ మకన్ని భయ్యాజీ ఎత్తుకొని వచ్చి నిజం చెప్పమని బెదిరిస్తాడు. దానితో మకన్ నిజం అంతా భయ్యాజీకి చెప్పి అభిమన్యు నెంబర్ కూడా చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత చంద్రబన్కి మకన్ ఫోన్ చేసి భయ్యాజీ నన్ను కిడ్నాప్ చేసి నా నుంచి నిజమంతా తెలుసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న చంద్రబన్ షాక్ అయ్యి తన మనుషులని అసలు ఈ భయ్యాజీ ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ పేరు విని అదే ఊరు వాడైనటువంటి పండిత్జీ భయ్యాజీ గురించి చంద్రబన్కి చెప్తాడు. ఆ తర్వాత భయ్యాజీ అభిమన్యుకి ఫోన్ చేసి నేను నిన్ను తీసుకొని వెళ్ళడానికి నీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు పండిత్జీ భయ్యాజీ మాటలు విని ఆ గొంతును గుర్తుపట్టి ఇతనే భయ్యాజీ అని వాళ్లకు అర్థమవుతుంది. ఆ తరువాత పండిత్జీ చంద్రబన్తో భయ్యాజీ బీభత్సం గురించి ఒక పాత స్టోరీని చెప్పి ఒకవేళ భయ్యాజీ ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ ఎవరూ ప్రాణాలతో బ్రతకరు, అందరూ చనిపోతారు అని చెప్తాడు. భయ్యాజీతో పాటు తన గ్రామంలోని ప్రజలందరూ కలిసి చంద్రబన్ ఇంటి దగ్గరకు వస్తారు. అంతమందిని ఒకేసారి చూడగానే చంద్రబన్కు మతిపోతుంది. భయ్యాజీ చంద్రబన్ను కలిసి నా తమ్ముడు వేదాంతను చంపిన అభిమన్యుని తీసుకొని పోవడానికి వచ్చాను, అతన్ని నాతో పంపించండి అని చాలా వినమ్రంగా అడుగుతాడు. కానీ భయ్యాజీ వచ్చేలోపే చంద్రబన్ తన కొడుకు అభిమన్యుని ఎక్కడో దాచిపెడతాడు. అప్పుడు చంద్రబన్ వెంటనే భయ్యాజీని చూసి ఈ విషయాన్ని ఇంకా ఇంతటితో వదిలే, నీకు ఏమి కావాలన్నా ఇస్తాను అని భయ్యాజీతో చెప్తాడు. కానీ ఆ మాటలు విన్న భయ్యాజీ చంద్రబన్తో నీకు కావాలి అంటే 200 కోట్లు నేనే ఇస్తాను, తీసుకో, కానీ నీ కొడుకుని మాత్రం నాకు అప్పగించు అని అంటాడు. ఆ మాటలు విన్న చంద్రబన్ భయ్యాజీ మీద కోప్పడతాడు. దానితో భయ్యాజీ చంద్రబన్తో నీ కొడుకుని 24 గంటల లోపల నాకు అప్పగించు, లేదంటే నీ మనుషులను ఒక్కొక్కరుగా నరికి చంపి నీ కొడుకుని తీసుకొని వెళ్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భయ్యాజీతో పాటు తన పగ కోసం వచ్చిన గ్రామస్తులను తిరిగి గ్రామానికి పంపించేస్తాడు. ఎందుకంటే చాలామందికి వయసు అయిపోయి ఉంటుంది. అందువల్ల అందరినీ ఇంటికి పంపించడమే కరెక్ట్ అని ఇంటికి పంపిస్తాడు. అదే కాకుండా అభిమన్యు చంద్రబన్ను ఎదుర్కోవడానికి భయ్యాజీ ఒక్కడే చాలు అని తనతో పాటు వచ్చిన పెద్దవాళ్లను ఇంటికి పంపించేస్తాడు. మరొక పక్క అభిమన్యు ఫ్రెండ్స్కి భయ్యాజీ తనని చంపడానికి వస్తున్నాడు అని హెలిజినేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు భయ్యాజీని చూసి అంతగా భయపడిపోతూ ఉంటారు. అదే సమయంలో భయ్యాజీ గ్రామ ప్రజలందరూ కలిసి తిరిగి వెళ్ళిపోయారు అని చంద్రబన్కి తెలియగానే తన కొడుకుని ఫారెన్ని పంపించాలని ప్లాన్ చేస్తాడు. అయితే చంద్రబన్ మనుషులలో ఒక వ్యక్తి భయ్యాజీ గ్రామానికి చెందినవాడు అయి ఉంటాడు. అందువల్ల అతను భయ్యాజీ దగ్గరకు వచ్చి అభిమన్యుని ఫారెన్ పంపించే ప్లాన్ గురించి చెప్తాడు. మరోవైపు ఒక గూండాకు ఎవరో ఫోన్ చేసి ఒక వ్యక్తిని చంపమని చెప్తారు. ఆ తర్వాత రోజే రెడ్ కలర్ కారులో అభిమన్యు ఫుల్ సెక్యూరిటీతో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో భయ్యాజీ కారు వచ్చి అభిమన్యు కారును ఆపుతాడు. అప్పుడు ఒక గ్యాంగ్ వచ్చి అభిమన్యు మీద దాడి చేస్తారు. అభిమన్యు ఆ గూండాల నుంచి భయ్యాజీ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా భయ్యాజీ ఎదురుగా వచ్చి అభిమన్యుని పట్టుకుంటాడు. మొత్తానికి ఇది అంతా చంద్రబన్ ప్లాన్ అని మనకి తెలుస్తుంది. నిజానికి అభిమన్యుని చంపడానికి వచ్చిన గ్యాంగ్ కూడా అభిమన్యు మనుషులే వచ్చి ఉంటారు. ఆ తర్వాత అభిమన్యు భయ్యాజీని వెనక నుంచి కత్తితో పొడుస్తాడు. కొద్దిసేపటికి అక్కడ వర్షం పడుతుంది. ఇదంతా చూస్తూ కూడా భయ్యాజీ మనుషులు భయ్యాజీని కాపాడటానికి రారు. ఎందుకంటే భయ్యాజీనే రావద్దు అని చెప్తాడు. ఆ సమయంలో భయ్యాజీ వెంటనే తన గాయం చుట్టూ టవల్ కట్టుకొని చంద్రబన్ మనుషులను ఒక్కొక్కరిని కొడుతూ ఉంటాడు. అప్పుడు సైలెంట్గా చంద్రబన్ భయ్యాజీని షూట్ చేస్తాడు. దానివల్ల భయ్యాజీ గాయపడి చెరువులో పడిపోతాడు. దానితో వెంటనే చంద్రబన్ మనుషులు చెరువులోకి వెళ్ళి చెక్ చేయగా భయ్యాజీ బాడీ కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ భయ్యాజీ మనుషులు భయ్యాజీని కాపాడి తీసుకొని వెళ్తారు. చంద్రబన్ మనుషులు ప్రతి చోట భయ్యాజీ కోసం వెతికినా కానీ దొరకడు. భయ్యాజీ మనుషులు మాత్రం భయ్యాజీని సేఫ్గా ఒక ప్లేస్లో పెడతారు. ఈ విషయం భయ్యాజీకి కాబోయే భార్య మితాలీకి తెలియగానే మితాలి తన పేరెంట్స్తో గొడవపడి భయ్యాజీని కాపాడటానికి భయ్యాజీ చిన్నమ్మతో కలిసి ఢిల్లీకి బయలుదేరుతుంది. మరోవైపు చంద్రబన్ భయ్యాజీ ఫ్యామిలీ ఫొటోస్ని తన మనుషులకు పంపించి వాళ్ళని పట్టుకోమని చెప్తాడు.
ఆ తర్వాత చాలామంది భయ్యాజీని చంపడం కోసం వెతుకుతూ ఉంటారు. మరో పక్క భయ్యాజీకి బుల్లెట్ తగిలిన విషయం తెలిసి భయ్యాజీ గ్రామ ప్రజలు భయ్యాజీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో చంద్రబన్కి భయ్యాజీ దొరకకపోవడంతో అంటే నా కొడుకు ప్రాణాలను ఇంకా ప్రమాదంలో ఉంది అని భయపడతాడు. అదే సమయంలో ఒక వ్యక్తి భయ్యాజీ చిన్నమ్మ ఫోటోని చూసి ఆమెను గుర్తుపట్టి భయ్యాజీ ఎక్కడ ఉన్నాడు అన్న విషయం చంద్రబన్కి చెప్తాడు. దానితో చంద్రబన్ వెంటనే తన మనుషులను తీసుకొని భయ్యాజీని చంపడానికి బయలుదేరతాడు. అదే సమయంలో భయ్యాజీ చిన్నమ్మకి గూండాలు భయ్యాజీని చంపడం కోసం వస్తున్నారని తెలిసి భయ్యాజీని కాపాడుకోవటానికి అంబులెన్స్లో కాకుండా న్యూస్ ఛానల్ వెహికల్లో వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తారు. చంద్రబన్ మనుషులు భయ్యాజీని చంపడానికి తను ఉన్న ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. అప్పటికి భయ్యాజీ మనుషులు భయ్యాజీని వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తారు. డాక్టర్ భయ్యాజీ బాడీలో నుంచి బుల్లెట్ తీసి భయ్యాజీ ప్రాణాలను కాపాడతాడు. మరోవైపు మినిస్టర్స్, పోలీసులు కలిసి చంద్రబన్ మరియు భయ్యాజీల మధ్య జరిగే గొడవ గురించి తెలిసి ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే చంద్రబన్ ఆ మినిస్టర్స్ పార్టీకి ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. ఈ ఫండ్స్ వాళ్ళు ఎలక్షన్లో గెలవటం కోసం చాలా అవసరం. అలాగే భయ్యాజీ సపోర్ట్ కూడా వాళ్ళకి చాలా అవసరంగా ఉంటుంది. ఒకవేళ ఆ సపోర్ట్ లేకపోతే వాళ్ళు గెలవటం కూడా కష్టమవుతుంది. అందువల్ల ఆ పార్టీ వాళ్ళు అందరూ కూడా తెలివిగా ఆలోచించి చంద్రబన్ నుంచి ఎలక్షన్ ఫండ్స్ తీసుకొని ఎవరికి సపోర్ట్ చేయకూడదని, పార్టీని మాత్రమే కాపాడుకోవాలని డిసైడ్ అవుతారు. భయ్యాజీ గాయాలతో బాధపడుతూ మితాలీని చూసి నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని చెప్తాడు. కానీ మితాలీ మాత్రం అందుకు ఒప్పుకోదు. నేను నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే పెళ్లి చేసుకుంటాను. మనం ఇద్దరం కలిసి వేదాంతను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అని అంటుంది. ఆ తర్వాత భయ్యాజీ తన చిన్నమ్మను తిరిగి గ్రామానికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే గ్రామంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండటం చాలా అవసరమని అలా చెప్తాడు. మరోవైపు చంద్రబన్ తన మనుషులతో మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇవ్వాలని చెప్తాడు. అప్పుడే చంద్రబన్ మకన్ పరువు తీసి మకన్ని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఎందుకంటే చంద్రబన్కి ఆ మకన్ మీద అసలు నమ్మకం ఉండదు. అందువల్ల మకన్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత చంద్రబన్ వెంటనే తన కొడుకు అభిమన్యుని పిలిచి పార్టీకి ఫండ్ పంపించమని చెప్తాడు. ఎందుకంటే పార్టీ చంద్రబన్కి సపోర్ట్ చేస్తుంది అని అలా చేయమని చెప్తాడు. మరొక పక్క భయ్యాజీ తన మనుషులతో కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటారు. ఈ విషయం పండిత్జీకి తెలియగానే వచ్చి వెంటనే చంద్రబన్కి చెప్తాడు. అప్పుడు చంద్రబన్ అక్కడికి తన మనుషులను పంపిస్తాడు. అయితే అక్కడ ఉన్న మితాలీ తన స్నైపర్తో ఒక్కొక్క గూండాను షూట్ చేసి చంపుతుంది. మితాలీకి ఆల్రెడీ షూటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అదే సమయంలో మితాలీని వెనక నుంచి ఒక వ్యక్తి కొట్టబోతూ ఉండగా వెంటనే భయ్యాజీ లేచి ఆ గూండాను కొడతాడు. తర్వాత భయ్యాజీకి హెల్త్ బాగవుతుంది. భయ్యాజీ చిన్నమ్మ వేదాంత్ పిండ ప్రదానాన్ని కాకి ఇంకా తినలేదు అని, ఇంకా వేదాంత్ ఆత్మకి శాంతి దొరకలేదు అని బాధపడుతుంది. మరొక పక్క చంద్రబన్ తన పరువు తీశాడు అని బాధతో మకన్ భయ్యాజీతో కలిసిపోయి పార్టీ ఫండ్ గురించి అన్ని విషయాలు చెప్తాడు. అదే సమయంలో భయ్యాజీ గ్రామ ప్రజలు పండిత్జీని భయ్యాజీ గ్రామం తరపున తమకు సపోర్ట్ చేయమని, తమతో కలిసిపోయేలాగా చేస్తారు. ఎందుకంటే ఆ పండిత్జీ కూతుర్ని కాపాడటానికే భయ్యాజీ నాన్న తన ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వచ్చింది అని గ్రామ ప్రజలందరూ కూడా పండిత్జీకి గుర్తు చేస్తారు. దానితో పండిత్జీ మరియు భయ్యాజీ గ్రామ ప్రజలందరూ కలిసి ఒక ప్లాన్ని రెడీ చేస్తారు. మరొక పక్క అభిమన్యు తన నాన్న చెప్పిన విధంగా పార్టీకి ఫండ్ని పంపిస్తూ ఉండగా సడన్గా అక్కడికి భయ్యాజీ తన మనుషులతో వచ్చి అభిమన్యు మనుషులను ఒక్కొక్కరుగా కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత అభిమన్యుని భయ్యాజీ రైల్వే ట్రాక్ మీదకి తీసుకొని వెళ్ళి చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అభిమన్యుకి చంద్రబన్ వీడియో కాల్ చేస్తాడు. ఆ వీడియో కాల్లో చంద్రబన్ భయ్యాజీ చిన్నమ్మని తన ఇంట్లో బంధించి మంటలపై వేలాడదీస్తాడు. అది చూసిన కోపంతో భయ్యాజీ చంద్రబన్ ఇంటి దగ్గరకు వెళ్తాడు. అభిమన్యుని భయ్యాజీ తన వెహికల్ పైన కట్టి పడేస్తాడు. చంద్రబన్ భయ్యాజీ చిన్నమ్మని మంటల్లోకి పడేస్తూ ఉండగా భయ్యాజీ వెహికల్లో వచ్చి తన చిన్నమ్మని కాపాడుకుంటాడు. భయ్యాజీ చిన్నమ్మని చంద్రబన్ మనుషులు చుట్టుముడతారు. ఒక వ్యక్తి భయ్యాజీని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా
సరిగ్గా అదే సమయంలో ఒక బుల్లెట్ వచ్చి ఆ వ్యక్తికే తగులుతుంది. మిథాలీనే ఆ వ్యక్తిని షూట్ చేస్తుంది. అలా భయ్యాజీ తన చిన్నమ్మని కాపాడి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత భయ్యాజీ, మిథాలీ ఆ గూండాలతో గొడవపడి వాళ్ళని చంపుతారు. ఫైనల్గా చంద్రబన్ మరియు భయ్యాజీలు ఫైట్ చేసుకుంటారు. అప్పుడు చంద్రబన్ భయ్యాజీతో నీ తమ్ముడిని కాలుస్తున్నప్పుడు నీ తమ్ముడికి ఇంకా ప్రాణం ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న భయ్యాజీకి ఇంకా కోపం వచ్చి తన చేతి పార సహాయంతో చంద్రబన్ని మరియు తన కొడుకుని బాగా కొట్టి వాళ్ళు బ్రతికి ఉండగానే ఏ విధంగా అయితే వేదాంత్ బ్రతికి ఉండగానే మంటల్లో పడేశారో అలానే చంద్రబన్ని తన కొడుకుని కూడా మంటల్లో వేసి చంపేస్తాడు. ఫైనల్గా భయ్యాజీకి తన తమ్ముణ్ణి చంపిన పగ పూర్తవుతుంది. అదేవిధంగా కాకి పిండ ప్రదానం భోజనం కూడా చేస్తుంది. అంటే వేదాంత్ ఆత్మకి శాంతి కలిగింది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.